0 వేగంతో వాహనాలు నడుస్తూ ఉంటాయి అధ్యక్ష. కంపారిటివ్ టేబుల్ ఎందుకు ఇచ్చామంటే అనేక సందర్భాల్లో మనం మెట్రోపాలిస్తో కంపేర్ చేసినప్పుడు మన ట్రాఫిక్ నియంత్రణ బాగా జరుగుతూ ఉంది, ఇంకా చేసేది ఉంది అధ్యక్ష. చేసే ప్రయత్నంలో అన్ని ప్రయత్నాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. హోంగార్డుల వేతన పెంపునకు సంబంధించి మరి GOMS 2 ద్వారా జనవరి 2, 25 ద్వారా హోంగార్డ్ వేతనానికి రోజుకి 921 రూపాయల నుంచి 1000 రూపాయలు మరియు పరేడ్ అలవెన్స్ నుంచి 100 రూపాయల నుంచి 200 వరకు మా ప్రభుత్వం రాగానే పెంచడం జరిగింది అధ్యక్ష. హోంగార్డ్స్కి అదనంగా ప్రభుత్వం హోంగార్డులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపుకు కూడా మంజూరు చేసింది. సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఉంటే పెంచాం అధ్యక్ష, పెంచినాము సార్. ఈ జీవో ఎందుకు సార్? జీవో ద్వారానే పెంచినామని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చినప్పుడు 91 రూపాయలు ఇచ్చిన, 221 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు చేసినాం. మీరు అదేవిధంగా 100 రూపాయలు ఇచ్చేది ఉండే, ఏది పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఇస్తే మేము 200కు పెంచినాం. హోంగార్డ్ సిస్టమ్ తీసుకొచ్చింది మేము, ఈరోజు హోంగార్డ్ స్ట్రీమ్ లైన్ చేసింది మేము. ఈరోజు మేమే చేయాలి సార్. ఏ సిస్టమ్ని అయితే మొదలుపెట్టామో దాన్ని మంచిగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేమే చేయాలి. మా పైన బాధ్యత ఉంది. 10 సంవత్సరాల నుంచి వారికి ఉన్న బాధ్యత లేదని వారు చెప్తా ఉన్నారు సార్. ఈరోజు TSLP ద్వారా పోలీస్ సిబ్బంది నియామకం 17,516 SI, PC మరియు వివిధ ర్యాంకుల పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసింది అధ్యక్ష. మరియు ఎంపికైన అభ్యర్థులకు 2024లో ఎంపిక ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి అధ్యక్ష. దాదాపు 13,599 మంది పోలీస్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు వారి విభాగంలో చేరటం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ క్వార్టర్ల నిర్మాణం కోసం 232.51 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. క్వార్టర్లు మంజూరు చేయబడ్డ 36 వేర్వేరు ప్రదేశాల్లో 31 ప్రదేశాల్లో వివిధ ప్రదేశాల్లో పనులు కూడా మొదలు కాబట్టడం జరిగింది అధ్యక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే మరి ఇవి పూర్తి చేయాలని ప్రతిపాదించాం అధ్యక్ష. సురక్షితమైన మరియు స్మార్ట్ సిటీల దార్శనికతను మరియు ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 69 వాహనాలు మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి 172 వాహనాలను కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవి మరి వాటి మొబిలిటీ మరియు కార్యాచరణ పరిధికి మెరుగుపరుస్తాయి. ఈ జోక్యం ద్వారా తెలంగాణ భద్రత మరియు పాలన చట్టంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది అధ్యక్ష. ఇది ఆధునిక, సమర్థవంతమైన మరియు పర్యావరణ బాధ్యతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్ధారిస్తుంది అధ్యక్ష. ఆర్థిక నేరాల కేసులను చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సైబరాబాద్లోని ఆర్థిక నేరాల విభాగాన్ని ఆర్థిక నేరాల విభాగ పోలీస్ స్టేషన్ సైబరాబాద్గా నియమించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అధ్యక్ష. TGNAB వివిధ వర్గాలకు చెందిన 124 అదనపు పోస్టులను సృష్టించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 పోస్టులను కూడా మరి సప్రెస్ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి గ్రామీణ PS, పెద్దపల్లి ట్రాఫిక్ PS మరియు మహిళా PS మరియు ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ వంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం అధ్యక్ష. ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లీగల్ అడ్వైజర్ల వేతనాన్ని కూడా 48,000 నుంచి 68,000 వరకు పెంచడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 6 నెలల కాలానికి హైదరాబాద్ కమిషనరేట్లో పైలట్ ప్రతిపాదికన 50 మంది ట్రాన్స్జెండర్లు మొట్టమొదటిసారి అధ్యక్ష ఇంక్లూజివ్ గవర్నెన్స్ ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి మొట్టమొదటి రాష్ట్రం. మరి ఒక కొత్త ఆలోచనతో మరి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అధ్యక్ష. అట్లా నవ్వుతారేంది సార్? నవ్వుతే వాళ్ళు బయట మేము కూడా తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మరి వాళ్ళని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు అధ్యక్ష. దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్, దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్, వీఆర్ ఆల్ ఈక్వల్స్, వీఆర్ ఆల్ ఈక్వల్ సార్. ఎందుకు నవ్వుతున్నారు సార్? ఎందుకు నవ్వడం సార్? ఇది నవ్వుతే సార్ ఈరోజు నేను గౌరవనీయులు సీనియర్లు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ట్రాన్స్జెండర్ అనగానే నవ్వటం సరికాదు. మీరందరూ కూడా చదువుకున్నవారు,
మీరందరూ కూడా చదువుకున్నవారు అధ్యక్ష. దే ఆర్ ఆల్ ఈక్వల్లీ దే హ్యావ్